వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ని ఆన్లైన్లో ఏ విధంగా రాయాలి అని చెప్పి టీఎస్ టెట్ వాళ్ళు మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మాక్ టెస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మీరు గూగుల్లో టీఎస్ టెట్ అని కొట్టండి. కొట్టగానే మనకు టీఎస్ టెట్ 2024 అని ఒక సెకండ్ వెబ్సైట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది. 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే టీఎస్ టెట్ మాక్ టెస్ట్ 2024 అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ మీకు రేపు కంప్యూటర్లో కూడా ఇదే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పాలి. ఇప్పుడు మనకు జస్ట్ మాక్ టెస్టే కనుక మనకేమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు 150 మినిట్స్ అక్కడ క్లాక్ స్టార్ట్ అవుతుంది. 150 మినిట్స్ అనేది ఎగ్జామ్. 150 నుంచి డౌన్ అవుతూ ఉంటుంది మినిట్స్. నెక్స్ట్ ఇట్లా కనుక వచ్చింది అనుకోండి, సిల్వర్ కలర్లో వస్తే మీరు ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదని అర్థం. రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, మీరు క్వశ్చన్ చూసిరు కానీ దానికి ఆన్సర్ చేయలేని అర్థం. గ్రీన్ కలర్ వస్తే మీరు ఆన్సర్ చేసినట్టు మీనింగ్. నెక్స్ట్ పర్పుల్ కలర్ వస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ యూ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. అంటే క్వశ్చన్ ఫర్ రివ్యూకి పెడితే మార్క్స్ ఏం రావండి, అయితే ఆన్సర్ అన్న పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇవన్నీ మేము చదివినామని చెప్పి మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ నెక్స్ట్ కొడితేనే మీ ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇవన్నీ క్లియర్గా చదువుకోండి. మీరు చదువుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ ఇవన్నీ చదువుకున్నా, నాకు అన్నీ అర్థమైనాయి, కంప్యూటర్ అన్నీ కరెక్టే ఉన్నాయని చెప్పి ఐ హ్యావ్ రీడ్ అని దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టండి. కొట్టంగానే మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ పైన ఇక్కడ మీకు ఇప్పుడు దీంట్లో లేదు కానీ మీ యొక్క ఫోటో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 150 మినిట్స్ కదా, అప్పుడే 149.5 అయింది. అంటే నేను 10 సెకండ్స్ అనేది ఆల్రెడీ వేస్ట్ చేసిన. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఆర్టీఈ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్. మీకు ఆన్సర్ ఏదైతే దానిపైన క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్సర్ తెలియదు 2009 అని చెప్తున్నా, సేవ్ నెక్స్ట్ కొట్టాలి. అట్లయితేనే మీ ఆన్సర్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ చేసిన కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ నాకు డెస్క్టాప్ మోడల్లో స్ట్రక్ అవుతుందని ఈ విధంగా పెట్టిన. ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను థర్డ్ క్వశ్చన్ కూడా చూసిన, దీంట్లో ఏడు ఆన్సర్ నేను పెట్టట్లేదు కనుక ఇప్పుడు నేను 5th క్వశ్చన్ కోవాలనుకుంటున్నా. ఏ క్వశ్చన్ కోవాలనుకుంటే ఆ క్వశ్చన్ పైన ఇట్లా క్లిక్ చేయండి, క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను 4th క్వశ్చన్ చూడలేదు కదా, చూడలేదు కనుక ఇది ఏమొచ్చింది, సిల్వర్ కలర్ వైట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను 5th క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు నేను 6th క్వశ్చన్కి వెళ్ళాలనుకుంటున్నా. E=mc² m స్టాండ్స్ ఫర్ m నేను మాస్ అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు సేవ్ నెక్స్ట్ కొడితేనే ఆన్సర్ సేవ్ అయినట్టు, లేకపోతే లేదు. ఇగో చూడండి, 6th దానికి ఆన్సర్ చేసిన, 5th చేయలేదు, 3rd చేయలేదు, అసలు 4th క్వశ్చనే చూడలేదు. ఈ విధంగా మీకు రైట్ సైడ్లో మీకు క్వశ్చన్స్ అనేది కనిపిస్తుంటుంది. మీరు ఏ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఆ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే వెళ్తుంది. తప్పకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఒకవేళ మీరు ముందు క్వశ్చన్కి వెళ్ళాలంటే పైన క్లిక్ చేయొచ్చు, ఆర్ ప్రీవియస్ క్వశ్చన్కి అయినా క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ని ట్రై చేయండి. మీరు ఒకసారి అన్ని క్వశ్చన్స్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీకు సిస్టమ్ స్ట్రక్ అవ్వడం కానీ ఏదైనా ఉంటే మీ అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్కి అది ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. దిస్ ఈజ్ అప్డేట్ టు ద టీఎస్ టెట్ స్టూడెంట్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.